Hi guys, this is Srinivas. Welcome to Day 10 of Python series. Today topic is control statements in Python. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని ఎందుకు యూజ్ చేస్తారంటే లూప్ని కంప్లీట్గా స్టాప్ చేయడానికి, లేదంటే కరెంట్ ఇటరేషన్ అంటే కరెంట్ అవుతున్నదాన్ని ఆపడానికి, లేదంటే ఫ్యూచర్ కోసం కోడ్ అనేది రెడీ చేసి ఉంచడానికి కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. మెయిన్గా కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి 3: బ్రేక్, కంటిన్యూ, పాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే టెర్మినేట్ చేయడానికి, అంటే ప్రజెంట్ అవుతున్న లూప్ని కంప్లీట్గా టెర్మినేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అక్కడ సింటాక్స్ ఫర్ వేరియబుల్ ఇన్ ఇటరబుల్ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయితే బ్రేక్ అవ్వాలి. ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 11 అని ఉంది. 1 to 11 అంటే 1 నుంచి 10 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఐ అనేది 6th ఇటరేషన్ దగ్గరికి వచ్చినప్పుడు లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి, అంటే లూప్ అనేది ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోవాలి. 6 దాకా వచ్చేదాకా ప్రింట్ అవ్వాలి. చూడండి, 1 నుంచి 5 దాకా ప్రింట్ అయింది, 6 ఎగ్జిక్యూషన్ దగ్గర బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఫ్రూట్స్ అని ఒక తీసుకున్న లిస్టు, దాంట్లోన యాపిల్, బనానా, ఆరెంజ్, మ్యాంగో అని 4 ఐటమ్స్ తీసుకున్నా. సచ్ అని యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకున్నా. ఇన్పుట్ ఏదో ఒకటి తీసుకుంటున్నా, యాపిల్ అని, లేదంటే యాపిల్ కాదు బనానా అని తీసుకున్నా. ఇన్పుట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నా అనుకో, ఫస్ట్ లూప్ చేసా ఫర్ ఫ్రూట్ అండ్ ఫ్రూట్స్ అని. ఫస్ట్ ఫ్రూట్ లోపలికి యాపిల్ వస్తుంది. యాపిల్ అనేది బనానాతో ఈక్వల్ అయితే ఇది లోపల ఉన్న కండిషన్ అవ్వాలి, కాదు కాబట్టి బనానా చెక్ చేస్తుంది. ఇప్పుడు బనానా అనేది బనానాతో ఈక్వల్ అయింది అనుకో, అప్పుడు ఫ్రూట్ ఫౌండ్ అని చెప్పేసి బ్రేక్ అయిపోవాలి. ఇది ఒకసారి ఎగ్జిక్యూషన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రూట్ బనానా అని ఎంటర్ చేస్తున్నా, బిఏఎన్ బనానా అని ఎంటర్ చేసా, ఫ్రూట్ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకంటే అది కండిషన్ అవ్వడం వల్ల లూప్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ గోవా అని ఇచ్చానంటే లూప్ అనేది ఏటీ అవ్వదు, కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు బ్రేక్ విత్ వైల్. ఇప్పుడు ఫస్ట్ సీక్రెట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, 15 అని డేటా స్టోర్ చేసా. వైల్ ట్రూ అంటే ఇన్ఫినిట్ లూప్ రన్ అవుతుంది. ఇప్పుడు గెస్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని యూజర్ నుంచి ఒక నెంబర్ ఇన్పుట్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్గా 6 అనే యూజర్ ఎంటర్ చేశాడంటే 6 = 15 అవుద్దా? ఈ కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి దీంట్లో లోపల ఉండే స్టేట్మెంట్స్ ఏమి రన్ అవ్వవు. మళ్ళీ ఆ లూప్ అనేది మళ్ళీ రన్ అవుతుంది, ఎందుకంటే వైల్ అనేది ఇన్ఫినిట్ లూప్. మళ్ళీ 15 ఇచ్చుకున్నా. ఇప్పుడు 15 అనేది 15తో ఈక్వల్ అవుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి ప్రింట్ అయ్యి లూప్ అనేది బ్రేక్ అయిపోద్ది. ఇక్కడ మరి లూప్ అనేది మరి రన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్గా 6 అని ఇచ్చా, లూప్ అనేది మళ్ళీ అయింది. సో గెస్ట్ నెంబర్ 10 అని ఇచ్చా, మళ్ళీ అయ్యింది. 15 ఇచ్చా, ఇప్పుడు లూప్ అనేది బ్రేక్ అయిపోద్ది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి. నెక్స్ట్ బ్రేక్ విత్ ఎల్స్. లూప్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ రన్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్గా నెంబర్స్ అనే వేరియబుల్ తీసుకుంటా, దాంట్లో లోపల 2, 4, 6, 8 అని లిస్ట్ స్టోర్ చేసా. ఇప్పుడు నమ్ ఇన్ నెంబర్స్ అంటే నెంబర్స్లో ఉన్న ప్రతి డేటా వస్తుంది. ఇప్పుడు నమ్ అనేది ఫస్ట్ 2 వస్తుందా, 2 అనేది 5తో ఈక్వల్ అవుతుందా, కాదు కాబట్టి దీంట్లో లోపల ఉండే స్టేట్మెంట్ రన్ అవ్వదు. మళ్ళీ 4 అనేది 5తో ఈక్వల్ అవుతుందా, లేదు కాబట్టి ఇది రన్ అవ్వదు. మళ్ళీ 6 అనేది 5తో ఈక్వల్ అవుతుందా, కాబట్టి దాంట్లో ఉండే స్టేట్మెంట్స్ రన్ అవ్వవు. 8 అనేది 5తో ఈక్వల్ అవుతుందా, అవ్వదు కాబట్టి దానిలో ఉండే స్టేట్మెంట్స్ రన్ అవ్వవు. సో ఎల్స్ అనేది రన్ అవుతుంది, ఎందుకంటే బ్రేక్ అవ్వలేదు. లూప్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్ రన్ అవుద్ది. సో ఎల్స్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ రన్ అవుతాయి. ఎంబర్ నాట్ ఫౌండ్ అని వచ్చింది, ఎందుకంటే ఎల్స్ స్టేట్మెంట్లో ప్రింట్ పెట్టాం కాబట్టి. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్. కరెంట్ ఇటరేషన్ని స్కిప్ చేయడానికి యూజ్ చేస్తాం. దీని యొక్క సింటాక్స్ ఫర్ వేరియబుల్ ఇన్ ఇటరబుల్ ఇఫ్ కండిషన్ అని ట్రూ అయితే దాని కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 6 అని ఇచ్చాం. ఇప్పుడు ఐ అనేది 1 నుంచి 6 దాకా అంటే 1, 2, 3, 4, 5 దాకా అవుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ 1 అనేది 3తో ఈక్వల్ అవుతుందా, కాదు కాబట్టి కంటిన్యూ అవుద్ది, కంటిన్యూ అవ్వదు. 2 అనేది 3తో అవ్వదు కాబట్టి కంటిన్యూ అవ్వదు. 3 అనేది 3తో ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ కండిషన్ అనేది ట్రూ అవ్వడం వల్ల కంటిన్యూ అవుతుంది, అంటే ఈ ఇటరేషన్ అనేది స్కిప్ అవుతుంది. సో మరి ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ 4 అనేది 3తో అవ్వదు కాబట్టి ఈ కండిషన్ ట్రూ అవ్వదు. నెక్స్ట్ 5 అనేది 3తో అవ్వదు కాబట్టి ఈ ఇటరేషన్ కంటిన్యూ అవ్వదు.
నెక్స్ట్ 6 అనేది 3తో అవ్వదు. సో ప్రింట్లో ఏమవుద్ది 1 2 4 5 6 ఎందుకంటే థర్డ్ ఇటరేషన్ దగ్గర కంటిన్యూ అవ్వడం వల్ల ఆ ఇటరేషన్ అనేది స్కిప్ అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేస్తే రన్ చేస్తే 1 2 4 5 అని వచ్చింది. ఎందుకంటే థర్డ్ ఇటరేషన్ అనేది స్కిప్ అయింది. సో అది ప్రింట్ అవ్వలే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 10 ఇచ్చాం. అంటే 1 నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 దాకా అవుతుంది. ఇప్పుడు ఐ 1 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా? కాదు, కాబట్టి అది కంటిన్యూ అవ్వదు. ప్రింట్ 1 అన్నాం కాబట్టి, ప్రింట్ ఐ అన్నాం కాబట్టి 1 ప్రింట్ అవుద్ది. 2 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ ఇటరేషన్ అనేది స్కిప్ అవుద్ది. సో ప్రింట్ స్టేట్మెంట్ రన్ అవ్వదు. 3 అనేది 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్ రన్ అవుద్ది, 3 అని వస్తుంది. 4 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ ఇటరేషన్ స్కిప్ అవుద్ది. 5 అనేది 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇది అనేది ప్రింట్ అవుద్ది. సో అలాగా 2తో డివిజిబుల్ అయినవన్నీ స్కిప్ అవుతాయి, డివిజిబుల్ కానివన్నీ ప్రింట్ అవుతాయి. 7 9 అనేది ప్రింట్ అవుతాయి. ఈ అనేది ఒకసారి రన్ చేస్తే 1 3 5 7 9 అని వచ్చింది. ఎందుకంటే అవి ఇటరేషన్ స్కిప్ అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ స్కిప్ అడ్మిన్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నా. యూజర్ అని చెప్పేసి శ్రీను, జ్ఞానేష్, సాయి, హేమ అని చెప్పేసి 4 లిస్ట్ తీసుకున్నా. యూజర్స్ అని లూప్ రన్ చేసా. ఇప్పుడు ఫస్ట్ యూజర్ లోపల శ్రీను వస్తుంది. శ్రీను అనేది సాయితో ఈక్వల్ అవుతుందా? కాదు, కాబట్టి ఇది కంటిన్యూ అవ్వదు. జ్ఞానేష్ అనేది సాయితో ఈక్వల్ అవ్వదు కాబట్టి కంటిన్యూ అవ్వదు. సాయి అనేది సాయితో ఈక్వల్ అవుతుంది. సో ఈ ఇటరేషన్ అనేది స్కిప్ అవుద్ది. సో ప్రింట్ ఏడేట్ అవుతుంది, శ్రీను అనేది ప్రింట్ అవుతుంది, జ్ఞానేష్ అనేది ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ హేమ అనేది ప్రింట్ అవుద్ది, సాయి అనేది స్కిప్ అయిపోద్ది. ఇది ఒకసారి రన్ చేస్తే శ్రీను, జ్ఞానేష్, హేమ అని వచ్చింది. సాయి అనేది స్కిప్ అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూ ఇన్ వైల్ కౌంట్ అని చెప్పేసి 0 అని తీసుకున్నా. కౌంట్ అనేది 5తో తక్కువ ఉన్నప్పుడే కౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యి, ఒకవేళ కౌంట్ అనేది 3తో ఈక్వల్ అయితే ఆ ఇటరేషన్ స్కిప్ అవ్వాలి. ఇది అనేది జస్ట్ 3తో ఈక్వల్ అయిందో లేదో చెక్ చేస్తున్నా అంతే. కౌంట్ అనేది నెక్స్ట్ 1 అవుతుంది కాబట్టి 1 అనేది కూడా కండిషన్ ట్రూ అవడం వల్ల అది కూడా చెక్ చేస్తుంది 3తో ఈక్వల్ అవుతుందా లేదా. అవ్వదు కాబట్టి మళ్ళీ 3తో 2 అవుతుంది. ఇప్పుడు కౌంట్ అనేది +1 అవ్వడం 3 అవుతుంది, 2 అవుతుంది, నెక్స్ట్ 3 అవుతుంది. 3తో ఈక్వల్ అవ్వడం వల్లే స్కిప్ అయిపోద్ది, ఆ ఇటరేషన్ స్కిప్ అవుద్ది. ఇప్పుడు ఇది ఒకసారి రన్ చేస్తే 5 అని వచ్చింది. అది మీద 0 + 1 + 2 5 3 దగ్గర ఈక్వల్ అవ్వగానే ఆ ఇటరేషన్ స్కిప్ అయిపోయింది. నెక్స్ట్ పాస్ స్టేట్మెంట్. పాస్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడతామంటే ఆ స్టేట్మెంట్లో ఏం అన్నప్పుడు వాడతాం. అంటే అది ప్లేస్ హోల్డర్ లాగా జస్ట్ ఉండడానికి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఏజ్ అని తీసుకొని ఇంటీజర్ డేటా యూజర్ నుంచి తీసుకున్నా. ఇప్పుడు లూప్ రన్ చేసా, ఆ లూప్లో ప్రజెంట్ ఏం రాయాలనుకోవట్లే. సో పాస్ స్టేట్మెంట్ జస్ట్ సింపుల్గా ఇస్తున్నా, ఇచ్చేసి వదిలేస్తా ఫ్యూచర్లో రాసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది రన్ చేస్తే ఎంటర్ ఏజ్ 17 ఇచ్చా, ప్రోగ్రామ్ కంప్లీటెడ్ అయింది. ఎందుకంటే లూప్ రన్ అయింది కానీ ఆ లోపల ఏమి నేను స్టేట్మెంట్స్ రాయలే. పాస్ స్టేట్మెంట్స్ అనేది ఫంక్షన్లో రాయొచ్చు, డెఫ్ లాగిన్ అని చెప్పేసి తర్వాత రాసుకున్నాను. పాస్ క్లాస్లో రాయొచ్చు. నెక్స్ట్ ఇఫ్ కండిషన్లో కూడా పాస్ అనేది రాయొచ్చు. నెక్స్ట్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చేసా. వైల్ ట్రూ అని ఇన్ఫినిట్ లూప్ రన్ చేసి పాస్వర్డ్ అనేది యూజర్ నుంచి తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సాయి అని ఎంటర్ చేశాడు అనుకో, సాయి అనేది పైథాన్ 1 2 3తో ఈక్వల్ అవ్వదు కాబట్టి దాంట్లో లోపల ఉండే స్టేట్మెంట్ అనేది రన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఒకసారి రన్ చేస్తే ఎంటర్ పాస్వర్డ్ సాయి అని ఎంటర్ చేసా, మళ్ళీ రన్ అయింది. ఈసారి పైథాన్ అని ఎంటర్ చేస్తున్నా, పైథాన్ అనేది మళ్ళీ ఈక్వల్ అవుతుంది కాబట్టి మళ్ళీ రన్ అయింది. ఈసారి పైథాన్ 1 2 3 అనేది. సో ఇది ఈక్వల్ అవ్వడం వల్ల యాక్సెస్ గ్రాంటెడ్ అని చెప్పేసి లూప్ బ్రేక్ అయిపోయాయి. మరి రన్ అవుతుంది లూప్ అనేది. ఎప్పుడైతే మనం ఎంటర్ చేయమో అప్పుడు దాకా రన్ అవుతూనే ఉంటుంది.
ఇప్పుడు కామన్గా వచ్చే ఎర్రర్స్ ఏంటంటే మనము ఎప్పుడు బ్రేక్ స్టేట్మెంట్స్ అనేవి లూప్లోనే రాయాలి, వేరే దాంట్లో రాయలేము. ఇఫ్ స్టేట్మెంట్ అలాంటి వాటిలో మనం రాయలేము. లూప్స్లోనే వైల్ లూప్ కానీ ఫర్ లూప్లో కానీ మనము రాయొచ్చు బ్రేక్ స్టేట్మెంట్ కానీ కంటిన్యూ.